హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం మకానా చట్పట్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇది కిడ్స్‌కి ఈజీ స్నాక్స్ రెసిపీ అండి. ముందుగా నేను స్టవ్ వెలిగించి నెయ్యి వేసానండి. అది ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. తర్వాత వేడయ్యాక మకానా వేసానండి. ఇవి లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి మనం పట్టుకుంటే క్రిస్పీగా అనిపించాలండి. టక్ అనే సౌండ్ రావాలి. అప్పుడే అవి పర్ఫెక్ట్‌గా ఏగినట్టండి. ఇది దీనిలో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది కిడ్స్‌కి చాలా మంచిదండి. కాకపోతే కొంచెం క్వాంటిటీ ఇవ్వాలండి. వేగాయండి. తర్వాత ఇక్కడ నేను సాల్ట్ వేసాను. కొంచెం కారం వేస్తున్నాను. ఇది తినని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. ఇక్కడ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. తర్వాత చాట్ మసాలా వేస్తున్నాను. అంతేనండి. 1 సెకండ్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి. ఇది చాలా హెల్దీ అండి. పిల్లలకి కొంచెం క్వాంటిటీతోనే దీన్ని ఇవ్వాలండి. ఎక్కువగా ఇవ్వకూడదు. పడుతుందా లేదా అని చెక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం మకానా చట్పట్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇది కిడ్స్‌కి ఈజీ స్నాక్స్ రెసిపీ అండి. ముందుగా నేను స్టవ్ వెలిగించి నెయ్యి వేసానండి. అది ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. తర్వాత వేడయ్యాక మకానా వేసానండి. ఇవి లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి మనం పట్టుకుంటే క్రిస్పీగా అనిపించాలండి. టక్ అనే సౌండ్ రావాలి. అప్పుడే అవి పర్ఫెక్ట్‌గా ఏగినట్టండి. ఇది దీనిలో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది కిడ్స్‌కి చాలా మంచిదండి. కాకపోతే కొంచెం క్వాంటిటీ ఇవ్వాలండి. వేగాయండి. తర్వాత ఇక్కడ నేను సాల్ట్ వేసాను. కొంచెం కారం వేస్తున్నాను. ఇది తినని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. ఇక్కడ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. తర్వాత చాట్ మసాలా వేస్తున్నాను. అంతేనండి. 1 సెకండ్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి. ఇది చాలా హెల్దీ అండి. పిల్లలకి కొంచెం క్వాంటిటీతోనే దీన్ని ఇవ్వాలండి. ఎక్కువగా ఇవ్వకూడదు. పడుతుందా లేదా అని చెక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.